భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 154 భారత సమాఖ్య వ్యవస్థలోని రాష్ట్రాల కార్యనిర్వాహక అధికారాన్ని వివరిస్తుంది. దాని నిబంధనల వివరణ ఇక్కడ ఉంది. కార్యనిర్వాహక అధికారం గవర్నర్కు ఉంది. రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం గవర్నర్కు ఉందని ఈ నిబంధన పేర్కొంది. రాజ్యాంగం నిర్దేశించిన విధంగా గవర్నర్, రాష్ట్ర అధిపతిగా ఈ అధికారాన్ని నేరుగా లేదా తనకు లోబడి ఉన్న అధికారుల ద్వారా వినియోగించుకునే అధికారం కలిగి ఉంటారు. గవర్నర్కు విధుల బదిలీపై పరిమితులు. ఇప్పటికే ఉన్న చట్టం, ఇతర అధికారులపై ఇప్పటికే ఉన్న చట్టాల ద్వారా ఇప్పటికే ప్రదానం చేయబడిన ఏవైనా విధులను ఆర్టికల్ 154 గవర్నర్కు బదిలీ చేయదని సబ్క్లాజ్ ఏ స్పష్టం చేస్తుంది. దీని అర్థం గవర్నర్ యొక్క కార్యనిర్వాహక అధికారం రాజ్యాంగంలో అందించబడిన వాటికి మాత్రమే పరిమితం చేయబడింది మరియు ఇప్పటికే ఉన్న చట్టాల ద్వారా ఇతర అధికారులకు ఇవ్వబడిన నిర్దిష్ట అధికారాలను భర్తీ చేయదు. పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభ శాసనం ద్వారా గవర్నర్కు అధీనంలో ఉన్న ఏ అధికారంపైనైనా విధులను ప్రదానం చేయకుండా పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ నిరోధించబడదని సబ్క్లాజ్ బి నిర్ధారిస్తుంది. దీనర్థం పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభకు నిర్దిష్ట విధులను గవర్నర్ పరిధిలోని సంస్థలు లేదా అధికారులకు అప్పగించే అధికారం ఉంటుంది, అది సరైన చట్టపరమైన మార్గాల ద్వారా చేసినంత కాలం. సారాంశంలో ఆర్టికల్ 154 గవర్నర్ను రాష్ట్రంలో కార్యనిర్వాహక అధికార భాండాగారంగా ఏర్పాటు చేస్తుంది మరియు ఈ అధికారం రాజ్యాంగం మరియు ప్రస్తుత చట్టంలో అమలు చేయబడుతుందని నిర్ధారించడానికి పరిమితులను అందిస్తుంది. అదే సమయంలో పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ ద్వారా విధులను అప్పగించడానికి అనుమతిస్తుంది. భారత సంవిధానము భాగము 6 రాజ్యములు అధ్యాయము 2 కార్యపాలక వర్గము గవర్నరు ఆర్టికల్ 154 రాజ్యము యొక్క కార్యపాలకాధికారము 1. రాజ్యము యొక్క కార్యపాలకాధికారము గవర్నరునందు నిహితమై యుండవలెను. ఆయన దానిని స్వయముగా లేక తనకు ఆధీనస్థులగు అధికారుల ద్వారా ఈ సంవిధానముననుసరించి వినియోగించవలెను. 2. ఈ అనుచ్ఛేదములో నున్నదీదియు అస్తిత్వములో నున్న ఏదేని శాసనము ద్వారా ఎవరేని ఇతర ప్రాధికారికి ప్రదత్తము చేయబడిన ఏదేని కృత్యములను గవర్నరుకు అంతరణ చేయునదిగా భావించబడరాదు, లేక బి గవర్నరుకు ఆధీనస్థుడైన ఏ ప్రాధికారికైనను శాసనము ద్వారా కృత్యములను ప్రదత్తము చేయుట నుండి పార్లమెంటును లేక రాజ్య శాసనమండలిని నివారించదు. The Constitution of India, Part 6, The States. Chapter 2. The Executive. The Governor. Article 154. Executive Power of State. 1. The executive power of the state shall be vested in the governor, and shall be exercised by him, either directly, or through officers subordinate to him, in accordance with this Constitution. 2. Nothing in this article shall be deemed to transfer to the governor any functions conferred by any existing law on any other authority, or prevent Parliament or the legislature of the state from conferring by law functions on any authority subordinate to the governor.